Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమితో తేల్చుకోవడానికి సిద్ధమైన జగన్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ గానే రంగంలోకి దిగనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే మినీ సార్వత్రిక ఎన్నికలని చెబుతారు. ఈ ఎన్నికల ద్వారా మరోసారి పూర్వ వైభవం అందుకోవాలని వైసీపీ అధినేత చూస్తున్నారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటితే రేపటి రోజున పార్టీ బాగా పుంజుకుంటుందని, 2024 ఎన్నికలలో వచ్చిన చేదు ఫలితాల గాయాలు మానుతాయని కూడా వైసీపీ ఆలోచిస్తోంది. అంతేకాదు 2029 ఎన్నికలలో గెలుపునకు ఇది రాచబాట వేస్తుందని కూడా వైసీపీ భావిస్తోందని అంటున్నారు. స్థానిక సంస్థల మీద వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టేసింది. దాంతో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ఇన్ఛార్జీలతో కీలక సమావేశాన్ని జగన్ నిర్వహించనున్నారు. ఈ నెల 25న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశంలో జగన్ పార్టీ ఇన్ఛార్జీలకు స్థానిక ఎన్నికల మీద దిశానిర్దేశం చేశారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసినా రెడీగా ఉండాలని జగన్ గట్టిగా సూచించనున్నారు. అదే సమయంలో స్థానిక ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని కోరనున్నారు. లైట్గా తీసుకుంటే పర్యవసానాలు కూడా వివరించనున్నారని అంటున్నారు. సమర్థవంతంగా ఎన్నికలు ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులను ఆ దిశగా నడిపించాలని జగన్ స్పష్టం చేయనున్నారని తెలుస్తోంది. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం వైసీపీకి కొత్త ఊపు తెచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీకి పట్టు ఉన్న చోట్ల మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. రాయలసీమ వైసీపీని హార్డ్ కోర్ రీజియన్ అని అంటున్నారు. దాంతో అక్కడ పార్టీ గ్రాఫ్ ఇటీవల కాలంలో పెరిగిందని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో వస్తున్న స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని పార్టీ చూస్తోందని అంటున్నారు. కేవలం రాయలసీమ మాత్రమే కాకుండా కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలలో, ఉత్తరాంధ్రలో కూడా పార్టీ తీరు మారుతుందన్నది వైసీపీ గట్టి నమ్మకంగా కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఈ మధ్య కాలంలో ఎక్కడ పర్యటించినా కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. దాంతో పాటుగా వైసీపీ శ్రేణులు ఇటీవల జనంలోకి వెళుతున్నారు. అలాగే నాయకులు కూడా రంగంలోకి ఇప్పుడిప్పుడే దిగుతున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థలలో గట్టి ఫైట్ ఇవ్వగలమని ఇంతదాకా అనుకున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలని ప్రకటించడంతో విజయం మీద ఆశ పెరిగిందని అంటున్నారు. మొత్తం మీద జగన్ స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా తీసుకున్నారని తెలుస్తోంది. అధినాయకత్వం పట్టుదలగా ఉంటే పార్టీ కూడా పరుగులు తీస్తుందని అంటున్నారు. సో ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది. ఇక జగన్ సంచలన ప్రకటనలు ఏమైనా చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది.